భాస్కర్ రాజు గారు నమస్కారం. మీరు నన్ను క్రిస్టియన్ జాంబీ అని పిలిచారు. నేను కోపం తెచ్చుకోలేదులేండి. నాకు చక్కని పేరు ఉంది, కానీ ఈ వీడియోస్ కొరకు నేను ఒక కొత్త పేరు పెట్టుకున్నాను. నా కొత్త పేరు ప్రవల్లిక. నా ఆడియోస్ వినేవాళ్ళందరూ నన్ను ఆ పేరుతోనే గుర్తించవచ్చు. మీరు నా కొరకు పెట్టిన వీడియోలో నా గురించి చెప్పిన మాటలు ఏమిటంటే, ఈమె ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివింది, డబ్బులు దశమభాగాలు పోతాయని భయము, నువ్వు అసలు మా గ్రంథాలను చదివావా, నీ గ్రంథం గురించి నీకు ఏబిసిడి తెలీదు, ఇలా కొన్ని మాటలు మాట్లాడారు. మీరడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను. ఇవి నాకు సంబంధించిన సమాచారం గనుక ముందు మీరడిగిన ఇతర ముఖ్యమైన విషయాల మీద నేను చెప్పవలసినది చెప్పి ఆఖరులో నా గురించి చెప్తాను. నా గురించి చెప్పుకోవటానికి ఇష్టం లేదు, కానీ మీ మనసులో నా గురించి కొన్ని అనుమానాలు పెట్టుకున్నారు, కాబట్టి మీ అనుమానాలు తీరుస్తాను. ఇక ముఖ్యమైన విషయాలకి వస్తే, మీరు నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. నేను ఒక్కొక్కటిగా ఆన్సర్ ఇస్తాను. మొట్టమొదటిగా మీరు చెప్పిన ఈ మాటలకు స్పందించాలనుకుంటున్నాను. మీరన్నారు, క్రైస్తవంలో చాలా హింస ఉంది, లక్షలాది మనుష్యులను చంపిన చరిత్ర క్రైస్తవంది అని. సనాతన ధర్మంలో హింస లేనే లేదు అంటారా భాస్కర్ గారు? సనాతన ధర్మము పూర్తిగా పరధర్మ సహిష్ణుత ఉన్న ధర్మమా? భూతత్వం పెట్టి వెతికిన హిందూ ధర్మంలో హింస అనేది కనిపించదా? చెప్పండి. మీరు లేదనే అంటారు. నేనంటాను, రక్త చరిత్ర చాలా మతాలకి ఉన్నది, సనాతన ధర్మం కూడా ఆ లిస్టులో ఉంది అని. సనాతన ధర్మం చేసిన హింసాకాండాల గురించి నేను తెలియచేయాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. చాలామంది అనుకుంటారు, మన దేశం పైన దాడి చేసిన ముస్లిం రాజులే క్రూరులు, భారతీయ రాజులు శాంతి ప్రియులని. అది ఎంత మాత్రం నిజం కాదు అని మన దేశపు చరిత్ర తెలియచేస్తుంది. మన దేశంలో ఒక ధర్మం వారికి ఇంకో ధర్మం వారికి పడేది కాదు. హిందూ రాజులు బౌద్ధులపైన కక్ష కట్టి వర్ణించలేని హింసకు పాల్పడ్డారు. ప్రాచీన కాలంలో భారతదేశంలో బౌద్ధ ధర్మం గొప్పగా వెలుగొందిన ధర్మం, ఎక్కువ మంది పాటించిన ధర్మం, దేశాన్ని పాలించిన గొప్ప రాజులు పాటించిన ధర్మం, ప్రోత్సహించిన ధర్మం. చెప్పాలంటే సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో ప్రాబల్యము కలిగిన మతంగా ఉండేది. అశోకరాజు కాలంలో బౌద్ధ ధర్మం అత్యున్నత స్థాయిని చేరుకుంది. బౌద్ధ ధర్మాన్ని బ్రాహ్మణులు చాలా ద్వేషించేవారు, కానీ ఆ కాలంలో కొంతమంది రాజులు బౌద్ధ ధర్మానికే ఉన్నత స్థాయిని కల్పించినందుకు బ్రాహ్మణులు ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో లేదు, తమ మాట వినే రాజులు లేరు. బౌద్ధ ధర్మం మీద ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంచుకుంటూ వచ్చారు. అశోకరాజు తరువాత బౌద్ధ ధర్మానికి ఆదరణ తగ్గిపోయింది. బౌద్ధుల ప్రాబల్యం కూడా చాలా మటుకు తగ్గిపోతూ వచ్చింది. కొన్ని రాజకీయ పరిస్థితులను బట్టి బ్రాహ్మణుల సహాయంతో రాజైన పుష్పమిత్ర శుంగ బ్రాహ్మణుడు. అతను కూడా బౌద్ధమత ద్వేషి. అతను బౌద్ధులను, బౌద్ధ సన్యాసులను ఎంతో దారుణంగా హింసించాడు. లక్షలాది బౌద్ధులను చంపించాడు. రాజు బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణులు రెచ్చిపోయారు. తమకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుని బౌద్ధుల మీద ఎంతో హింసాకాండను చేశారు. బౌద్ధాలయాలను, విహారాలను నాశనం చేశారు. స్తూపాలను, బుద్ధుని విగ్రహాలను పగలగొట్టారు. లక్షలాది మందిని చంపారు. బౌద్ధులను బ్రాహ్మణ ధర్మం స్వీకరించమని హింసించారు. బౌద్ధులపైన చిత్రహింస ఎలాగుండేది అంటే, వాళ్లను వాళ్ళ ధర్మాన్ని వదులుకోమని హింసించేవారు. బౌద్ధులు వాళ్ళ ధర్మాన్ని వదులుకున్నారా లేదా అని కూడా పరీక్షించేవారు. అది ఎలాగంటే, బౌద్ధులు హింసను ఇష్టపడరు గనుక
వాళ్లను హింసాకార్యాలు చేయమని బలవంతం చేసేవారు. పశువులను చంపమని చెప్పేవారు. పశువులను చంపిన బౌద్ధులను బ్రతకనిచ్చేవారు. పశువులను చంపని వారిని పశువులను చంపినట్టు చంపేవారు. బౌద్ధ సన్యాసినులకు పెళ్లి చేసేవారు. బౌద్ధ సన్యాసులు నెత్తిపైన జుట్టును ముడివేసుకుంటారు. జుట్టును కత్తిరించుకునేలాగా బలవంతం చేసేవారు. ఇదంతా జరిగింది అశోకుడు మరణించిన దాదాపు 100 సంవత్సరాల తర్వాత. ఇలా బ్రాహ్మణులు కుట్రతో ఆఖరి మౌర్యరాజును చంపించి ఒక బ్రాహ్మణుడిని రాజు చేసి బౌద్ధ మతానికి హింస అనే ఆయుధంతో గట్టి దెబ్బ వేశారు. 7వ శతాబ్దంలో మన దేశాన్ని దర్శించిన చైనా దేశానికి చెందిన హ్యూయన్ సాంగ్ అనే యాత్రికుడు తాను వ్రాసిన గ్రంథాలలో బౌద్ధుల మీద ఆ కాలంలో జరుగుతున్న అన్యాయం, హింసాకాండల గురించి రాశాడు. మదురైలో హిందూ ధర్మాన్ని పాటిస్తున్న రాజు 8,000 మంది బౌద్ధులను చంపించాడు అన్న విషయం ఆయన వ్రాసిన గ్రంథంలో లిఖింపబడి ఉంది. అలాగే క్రీస్తు శకం 515 కాలంలో పంజాబు, కాశ్మీర ప్రాంతాలను ఏలుతున్న సనాతన ధర్మ పాలకులు బౌద్ధుల మీద వర్ణించలేని క్రూరత్వం, రక్తపాతం జరిగించినట్టు రాజతరంగిణి అనే గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగే శంకరాచార్యుల కాలంలో శైవులు, బౌద్ధులు ఒకరినొకరు విపరీతంగా ద్వేషించుకునేవారు. ఆ కాలంలో కూడా చాలామంది బౌద్ధులు చంపబడ్డారు అని వ్రాయబడింది. భాస్కర్ గారు, బౌద్ధ ధర్మం ఏ విదేశీయుడితో స్థాపించబడిన మతం కాదు. మన దేశంలోనే పుట్టిన మతం, అత్యంత ఆదరణ పొందిన మతం, విదేశీయులు కూడా మెచ్చి స్వీకరించిన మతం. మరి అలాంటి మతాన్ని స్వదేశీయులే ఎందుకు నాశనం చేశారు? బౌద్ధ ధర్మాన్ని సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా నాశనం చేసి ఆఖరికి ఆ ధర్మాన్ని భారతదేశం నుండి నెట్టివేసి ఆర్యుల సంస్కృతిని దాని స్థానంలో నిలబెట్టినది ఆనాటి సనాతన ధర్మానికి చెందినవారు కాదా? రక్తపాతం జరిగించి సనాతన ధర్మాన్ని నిలబెట్టిన ఘనత అప్పటి సనాతన ధర్మానికి చెందిన వారిది. భయంతో చాలామంది బౌద్ధ భిక్షువులు వేరే దేశాలకు పారిపోయేలాగా చేశారు. అన్నిటికీ తట్టుకుని మిగిలిన బౌద్ధులు ఇక తమ ప్రభావము చూపకుండా ఉండటానికి చాలా తెలివిగా గౌతమ బుద్ధుని దశావతారాలలో ఒక అవతారం చేసేసారు ఈ సనాతన ధర్మ బ్రాహ్మణులు. అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు, అవసరాన్ని బట్టి బుద్ధుని విష్ణు అవతారముగా చేసి, ఇప్పుడు తీసివేసి కృష్ణుడి అన్న బలరాముడిని దశావతారాలలో ఒక్కడిగా చేశారు. బుద్ధుడిని ఇప్పుడు సనాతన ధర్మం అంతగా పట్టించుకోదు. బలరాముణ్ణి ఎలా ఒక అవతారం అన్నారు? అతడు లోకానికి చేసింది ఏమిటి? బుద్ధుడిని అవతారముగా ఎందుకు చేశారో, తర్వాత ఎందుకు తీసేశారో చెప్పటానికి నాకు వీలు పడదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చరిత్ర చదువుకోవచ్చు. బౌద్ధ ధర్మం మీద సనాతన ధర్మం చేసిన అన్యాయాలు, హింస గురించి అంబేద్కర్ గారు కూడా పుస్తకం రాశారు. అలాగే ప్రాచీన కాలంలో హిందూ ధర్మంలోనే ఉన్న శైవులు, వైష్ణవుల మధ్య భయంకరమైన శత్రుత్వం ఉండేది. ఇరు వర్గాల మధ్య వర్ణించలేని హింసాకాండలు జరిగాయి. తమిళ ప్రాంతాన్ని పరిపాలించిన చోళరాజులు శైవ ధర్మానికి చెందినవారు కాబట్టి వాళ్ళు తమ ధర్మాన్ని ఒప్పుకొని లక్షలాది వైష్ణవులను చిత్రహింస చేసి చంపించారు. కులోత్తుంగ చోళ రాజుకి భయపడి వైష్ణవ ధర్మ సంస్థాపకుడైన రామానుజాచార్యులు ప్రాణ భయంతో తమిళ ప్రాంతం నుండి మైసూరు ప్రాంతానికి పారిపోయారు. అలాగే వైష్ణవ ధర్మానికి చెందిన రాజులు శివభక్తులను హింసించారు. శైవులు శివుడు గొప్ప అంటే వైష్ణవులు విష్ణువే గొప్ప దేవుడు అనేవారు.
వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మీద వందలాది సంవత్సరాలు కొట్లాడుకున్నారు, ఒకరినొకరు చంపుకున్నారు. భాస్కర్ గారు, ఇవన్నీ భారతదేశ చరిత్రలో లిఖింపబడి ఉన్నవి. స్వదేశములోనే స్వజనుల మధ్య జరిగిన రక్త చరిత్ర. వేరే ధర్మానికి చెందిన వారిని ద్వేషించడం అనేది సనాతన కాలం నుండి సనాతన ధర్మంలో ఉంది అనేది నేను చెబుతున్న మాటలు. నా మాటలు నిజం కావా చెప్పండి. ఒప్పుకోకపోతే చరిత్ర పుటాలు తిరిగేయండి. సనాతన ధర్మ రక్త చరిత్ర తెలుస్తుంది. భాస్కర్ గారు, మనుషులను చంపితేనే హింసనా? సాటి మనుషుల పట్ల అన్యాయంగా దౌర్జన్యంగా నడుచుకోవటం, మానసిక క్షోభకు గురి చేయటం హింస కాదా? నేను ఒక సంఘటన చెప్తాను. స్వాతంత్ర పూర్వం జైపూర్ స్టేట్ చక్వారా అనే గ్రామంలో జరిగిన సంఘటన ఇది. ఆ గ్రామానికి చెందిన ఒకతను తాను యాత్రకు వెళ్ళి తిరిగొచ్చిన సందర్భమును పురస్కరించుకొని తన చుట్టుపక్కల వారినందరినీ విందుకు ఆహ్వానిస్తాడు. ఆ విందులో నెయ్యితో చేసిన కొన్ని ఖాద్యములు వడ్డింపబడ్డాయి. అందరూ చక్కగా భోంచేస్తున్నారు. ఆ విందు గురించి తెలుసుకున్న అగ్రకులాలకు చెందిన కొంతమంది కత్తులతో కర్రలతో భోజనం చేస్తున్న వాళ్ళ మీద దాడి చేసి చాలామందిని భయంకరంగా గాయపరుస్తారు. ముఖ్యంగా ఆ విందు ఇచ్చిన వ్యక్తి మీద. భోజనం చేస్తున్న వారు తినడం మానేసి ప్రాణభయంతో పారిపోయారు. ఇంతకు అగ్రకులం వాళ్ళు ఎందుకు వాళ్లను చావుకు దగ్గర పోయేంత వరకు కొట్టారో తెలుసా? అస్పృశ్యులైన వాళ్ళు నేతి వంటకాలు వండుకుని విందు చేసుకుంటున్నారని. నేతి వంటకాలు వండుకుంటే తప్పేంటి అనుకుంటారు కొందరు. కానీ సనాతన ధర్మానికి చెందిన ఆ అగ్రకులం వాళ్ళకి నెయ్యి అగ్రకులాల వాళ్ళ సోషల్ స్టేటస్, అంటే సమాజంలో వారి హోదాకి గుర్తుగా ఉందంట. అగ్రకులాల వాళ్ళు తినే నెయ్యి అంటరాని వాళ్ళు తినటం ఏమిటి? ఇది ఆ అధర్ముల బాధ. నమ్మటానికి కష్టంగా ఉండవచ్చు కొంతమందికి. ఇది యథార్థ సంఘటన. ఏప్రిల్ 1, 1936లో జరిగినది. భాస్కర్ గారు, ఇక్కడ అన్యాయం లేదా? దౌర్జన్యం లేదా? హింస లేదా? ఈ సంఘటన సనాతన ధర్మ హింసకు ఉదాహరణ కాదా? అంబేద్కర్ గారు ప్రైమరీ స్కూల్ చదువుకునేటప్పటి సంగతి ఇది. దాహం వేసిందని అక్కడ ఉన్న కుండలో నుండి నీళ్లు తీసుకుని త్రాగుతున్నారు. అగ్రకులానికి చెందిన ఆయన మాస్టరు అది చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయన చేతుల నుండి గ్లాసు తీసుకుని విసిరి కొట్టి బెత్తంతో వాతలు పడేలాగా అంబేద్కర్ని కొడతాడు ఆ కులగజ్జి పట్టిన మాస్టరు. ఎందుకంటే ఆ కుండలో నీళ్లు కేవలం అగ్రకులం పిల్లలకే, అంటరాని పిల్లలకు కాదు. ఈ సంఘటన అంబేద్కర్ గారిని ఎంతో మానసిక క్షోభకు గురి చేసింది. ఆయన అప్పుడు బాలుడు. చిన్న వయసు పిల్లల మనస్సులు అలాంటి అవమానాలకి గురి అయినప్పుడు ఎంత బాధను అనుభవిస్తాయి. ఇలాంటి సంఘటనలు మానసిక హింసకు గురి చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది గుజరాత్లోని అహ్మదాబాదులో జరిగిన సంఘటన. మట్టి కుండలకు బదులు లోహపు బిందెలలో నీళ్లు తెచ్చుకున్నందుకు అస్పృశ్య జాతికి చెందిన మహిళలను కొట్టి అవమానపరుస్తారు సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు. ఆ అన్యాయానికి ప్రేరణ సనాతన ధర్మమే. అంటరాని వాళ్ళు అనబడిన వాళ్ళు అగ్రకులాల వాళ్ళు ఉపయోగించే బావులు, చెరువుల నుండి నీళ్లు తీసుకోకూడదు. ఊరు నుండి చాలా దూరం నడిచి ఎక్కడ నుండో నీళ్లు తెచ్చుకోవాలి. ఎంత శ్రమ వారికి! నీళ్ళ కోసం అంత దూరం నడిచేలాగా చేయటం సామాజికగా హింసించడం కాదా? అంటరాని వాళ్ళు అగ్రకులాల వాళ్ళ వీధులలో నడవవలసి వస్తే వెనకాల చీపురి కట్టుకుని నడవాలి. అంటే
వాళ్ళు మలినం చేసిన దారిని శుభ్రం చేసుకుంటూ పోవాలి అన్నట్టు. వెనక చీపురు కట్టుకుని నడవటం ఎంత హింస! కేరళలో అంటరాని జాతికి చెందిన స్త్రీలు ఎద మీద చీర పైట కప్పుకోకూడదు. కప్పుకుంటే ఉన్నత వర్గానికి చెందిన వారు ఒప్పుకునేవారు కాదు. ఉన్నత వర్గానికి చెందిన స్త్రీలే ఎద మీద పైట వేసుకోవాలి. ఉన్నత వర్గానికి చెందిన మగవాళ్ళు ఆ పైట కప్పుకొని స్త్రీల ఎదభాగం చూడటానికి చక్కటి అవకాశం. ఆ మగవాళ్ళు అలా చూస్తుంటే ఆ స్త్రీలకి ఎంత హింసగా ఉంటుందో ఒక ఆడపిల్లగా నేను ఊహించుకోగలను. ఇలాంటి సంప్రదాయాలకి మూలం సనాతన ధర్మశాస్త్రమే కదా. శూద్రులు అగ్రకులాల వాళ్ళకి అనుగుణంగా నడుచుకోవాలి. అంటరాని వాళ్ళే అగ్రకులాల వాళ్ళ దొడ్లు శుభ్రం చెయ్యాలి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు దొడ్లు ఎలాగ ఉండేవి అని చాలామందికి తెలుసుండాలి. నాకు మా అమ్మమ్మ చెప్పేది, అంటరాని వాళ్ళు తమ చేతులతో అగ్రకులాల వాళ్ళ మలాన్ని ఎత్తి బకెట్లో వేసుకుని దూరం తీసుకెళ్ళి పారవేయాలి. ఇది ఎలాంటి హింస, ఎంత ఘోరం! వేరే వాళ్ళ మలం ఎత్తి వాళ్ళ దొడ్లు శుభ్రంగా ఉంచటం అనేది ఎంత గొప్ప సేవ! కానీ వాళ్ళని ఎంత నీచంగా చూస్తారు. భర్త చనిపోతే భార్యలను భర్త చితిపైన సజీవ దహనం చేసే కార్యం సతీ సహగమనం. ఆ హింస సనాతన ధర్మ గ్రంథాలలో సతీ సంప్రదాయం గొప్పది అని వ్రాయబడినందుకు కదా. అంటరాని వాళ్ళు వేదాలు నేర్చుకుంటానికి అర్హులు కారు. మంత్రాలు ఉచ్చరిస్తే నాలుక కోసేవారు, చెవులలో వేడి సీసం పోసేవారు. అంటరాని వాడు అగ్రకులం స్త్రీతో కలిస్తే అతనికి ఏం శిక్ష పడేదో నేను చెప్పలేను కానీ చాలామందికి తెలుసనుకుంటాను. అంటరాని వాళ్ళు విద్యను అభ్యసించకూడదు, తపస్సు చేయకూడదు, చేస్తే భయంకరమైన శిక్షలు. శంభుకుడు అను ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడని రాముడు అతని తల నరికిన సంఘటన రామాయణంలో ఉంది. ఇవన్నీ హిందూ ధర్మంలో ఉన్న హింసకు నిదర్శనాలు కావా? ఇంకా ఇలాగే ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ పోవచ్చు. భాస్కర్ గారు, నేను కేవలం గతించిన 2000 సంవత్సరాల విషయాలను చెప్పాను. ఇలాంటివి ఎన్ని జరుగుంటాయి? హిందూ ధర్మ ప్రకారం ఒక్కొక్క యుగంలో కోట్ల సంవత్సరాలు ఉంటాయని మీరు చెప్పారు. మొత్తం 4 యుగాలకు సంబంధించిన కోట్ల సంవత్సరాలలో ఇలాంటి ఎన్ని కోట్ల సంఘటనలు అంటరాని వాళ్ళ మీద జరిగాయో. రాజకీయపరమైన హింస ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఉంటుంది. యుద్ధాలు జరిగినప్పుడు మనుషులు చంపబడతారు, హింసింపబడతారు. సామాజిక పరమైన హింస సనాతన ధర్మంలో ఉంది. ఎందుకంటే ఇప్పటికీ హిందూ ధర్మంలో అంటరానితనం ఉంది. ఇప్పటికీ భారతదేశంలో అంటరాని వాళ్ళ మీద దాడులు, హింసలు జరుగుతున్నాయి. కానీ క్రైస్తవంలో అటువంటిది లేదు. ఎప్పుడో ఒక టైం పీరియడ్లో కొన్ని రాజకీయ కారణాల వలన జరిగిన హింసను పాయింట్అవుట్ చేసి క్రైస్తవంలో హింస ఉంది అని అనవద్దు. మన దేశంలో క్రైస్తవులు ఎవరినైనా హింసిస్తున్నారా? దాడులు చేస్తున్నారా? జనాలను చంపుతున్నారా? క్రైస్తవం మరియు క్రైస్తవుల గురించి అసత్యాలు మాట్లాడవద్దు భాస్కర్ గారు. అసలు హిందువులే క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు. క్రైస్తవులను మత ప్రచారం చేస్తున్నారని, ముస్లింలు గోవు మాంసం తింటున్నారని. సనాతన ధర్మాన్ని బ్రాహ్మణులు ఎలా హింసతో, కుట్రలతో, కుతంత్రాలతో వ్యాపింపచేశారో అని తెలియచేయటానికి చాలా విషయాలు చెప్పవచ్చు. మీరు ఎప్పుడు క్రైస్తవ మతాన్ని పాషాండ మతము అంటుంటారు. క్రైస్తవంలో కనిపించిన హింస మీకు సనాతన ధర్మంలో కనిపించలేదా? సత్యాలు తెలుసుకోండి, ఏది పాషాండ మతమని.
పొరుగువాని పట్ల ప్రేమ సమానత్వ భావము బోధించిన క్రైస్తవ మతము పాషాండమా, లేక పొరుగువానిని అంటరాని వాడు అని భావించి సామాజికంగా హింసించే సనాతన ధర్మము పాషాండమా అని. క్రైస్తవ పాషాండమని అసత్యం చెప్పవద్దు. ఓపెన్ మైండ్తో సత్యాన్ని తెలుసుకోండి. ట్రూత్ విల్ బీ రివీల్డ్ అంటు దోస్ హూ సీక్. క్రీస్తు బోధ శాంతి సందేశం. ఇది సత్యం. ఎ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఎ ట్రూత్ అండ్ అన్ అన్ట్రూత్ ఈజ్ ఆల్వేస్ అన్ అన్ట్రూత్. సత్యం ఎప్పుడూ సత్యమే, మిథ్యం ఎప్పుడూ మిథ్యమే. భాస్కర్ గారు, సనాతన ధర్మంలో హింస లేదా? ఇదే ఈ ప్రవళిక ప్రశ్న.